జ్యోతిబా పూలే గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఆయన గురించి మనం తెలుసుకొని ఆయన అడుగుజాడల్లో నడవడానికి ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా ఈరోజు ఇక్కడ మనం కలుసుకున్నందుకు అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఇటువంటి మహనీయుల తాలూకా జన్మదినం సందర్భంగా వారి తాలూకా ఆశయాలు, వారు మన దేశానికి మన జాతికి ఎటువంటి సేవ చేశారు అనేటటువంటిది మనం ఖచ్చితంగా వారి జన్మదినం సందర్భంగా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ జనరేషన్కు ఇటువంటి మహనీయుల తాలూకా జీవిత ఆశయాల గురించి మనం తెలియజెప్పవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ మన సొసైటీలో ఉండేటటువంటి ఈ రుగ్మతలను, సొసైటీ వెనకబడడానికి ఉండేటటువంటి ఈ కారణాలను కూడా తెలుసుకొని ఈ జాతి ముందుకు పోవాలి అంటే ఈ రుగ్మతలు వెనక్కి వెళ్తే కానీ, నశిస్తే కానీ మనం ఈ జాతి ముందుకు పోదు అని ఇటువంటి మహనీయులు మాత్రమే తెలుసుకోగలుగుతారు. మరి జ్యోతిబా పూలే గారు మన దేశాన్ని, ఈ జాతిని ముందుకు పోవడానికి ఎంత కృషి చేశారు అనేటటువంటిది మనం మాటల్లో చెప్పుకోలేనిది. మరి అటువంటి మహనీయుని తాలూకా మనం అడుగుజాడల్లో అందరం కూడా నడుచుకోవాలని, వారు మనకి ఇచ్చినటువంటి ఈ జాతికి ఇచ్చినటువంటి ఏదైతే పిలుపు ఉందో ఈ అణగాడినటువంటి వర్గాలను, వారిని మనం ఈ పేదరికం నుండి, అదేవిధంగా వారి తాలూకా చదువుల్లో కానీ, ఈ దేశంలో అత్యున్నత పదవుల్ని తీసుకోవడంలో కానీ, ఈ అణగారిన వర్గాలను ఎప్పుడైతే మనం పైకి తీసుకొని రాగలుగుతామో అప్పుడు మాత్రమే ఈ జాతి ముందుకు వెళ్తుంది అనేటటువంటి ఈ సందేశాన్ని మనం జ్యోతిబా పూలే గారి తాలూకా అడుగుజాడల నుండి తెలుసుకొని వారి అడుగుజాడల్లో మనం ముందుకు నడుచుకొని అందరం కూడా ఈ మన జాతి, మన దేశం ముందుకు వెళ్ళడానికి సహకరించవలసిందిగా అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎల్ఐసి యూనియన్ వారు ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో పాల్గొని అందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు, జ్యోతిబా పూలే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున జరిగిన ఇన్వైట్ చేసినందుకు యూనియన్ అందరినీ కూడా అభినందిస్తున్నాను. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఎక్కడ మిస్ కాకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తిగా తప్పకుండా కూడా ముందుకు తీసుకెళ్ళడం అసోసియేషన్ వారిని అందరినీ కూడా అభినందిస్తూ జ్యోతిబా పూలే ఆశయాలన్నీ కూడా దేశంలో ప్రతి ఒక్కరూ పాటించాలని, ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నారు. చేసిన సోదరులందరికీ ఒకసారి పూలే గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, పూలే గారి ఆశయ సాధనకు ఎంతైతే ఇష్టంగా కష్టపడ్డారో ఆ కష్టాన్ని ప్రతి ఒక్కరు గుర్తించి ఆయన చేసిన కార్యక్రమం ఆయన గుర్తించి ఒకటే అణగారిన వర్గాలని అభివృద్ధి పదంలో నడిపించాలి. అలా నడిపించాలంటే ఏం కావాలని ఆలోచించి అలా కావాలంటే చదువు ఒకటే, చదవడం వల్లనే మంచి జ్ఞానం పొంది దాని తద్వారా సమాజంలో డెవలప్ అయ్యి ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఎదగడానికి అవకాశం ఉంటుందని ఆయన అందరికీ తెలియజేశారు. ఆయన ఆశయ సాధనకు మన వంతు కృషి మనం చేయాలని అందరినీ కోరుకుంటాం. థ్యాంక్ యూ. అభినందనలు తెలియజేస్తూ ఆత్మ జ్యోతిరావు పూలే సమాజంలో అందరికీ కూడా విద్య, ఉద్యోగం, ఆర్థికాభివృద్ధి సంపాదించి రాజకీయానికి ఎదిగినప్పుడే మన సమాజానికి సేవ చేసిన వాళ్ళు అవుతామని చెప్పేసి ఆయన నినాదం. అంతేకాకుండా స్త్రీలకి పురుషులతో సమానంగా సర్వ హక్కులు కలగాలని చెప్పేసి ఆయన ముందుకు చేసిన విషయం అందరికీ తెలుసు. అంతేకాకుండా రాజమండ్రి తరఫున మహాత్మా జ్యోతిబా పూలే గారికి ఘన నివాళి అర్పిస్తున్నాం. జ్యోతిబా పూలే దాదాపు 2027 2 సంవత్సరాల్లో వస్తుందని చూసుకుంటే 200 సంవత్సరాల క్రితం చేసిన ఆయన పోరాటం నిరుపమానం. మనందరం ఒక విషయం గమనించాలి. ఆయన్ని ఒక స్కూల్ స్థాపిస్తే ఆ లోకల్గా ఉన్న వాళ్ళంతా మీరు మహిళలకి ఎందుకు విద్య నేర్పిస్తున్నారని చెప్పి ఒక రకమైన భయపెట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళ బాధను భయపెట్టి అప్పుడు వాళ్ళ ఫాదర్ ఏమంటారంటే, నువ్వు స్కూల్ మూవ్ చేస్తావా లేకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోతావంటే ఆయన తీసుకున్న నిర్ణయం దాదాపు 200 ఏళ్ల క్రితం తీసుకున్న నిర్ణయం అది. నేను స్కూల్ కంటిన్యూ చేస్తానని చెప్పి ధైర్యంగా ముందుకు వచ్చాన భార్య సావిత్రిబాయి పూలే గారితో బయటకు వచ్చి సావిత్రిబాయి పూలే గారికి విద్య నేర్పించి ఆవిడనే భారతదేశంలో మొట్టమొదటి టీచర్గా చేసిన మహనీయుడు. ఆవిడకి రియల్గా ఈరోజు భారతదేశంలో స్త్రీలు కానీ లేదా విద్య కానీ వ్యాప్తి చెందిందంటే దానికి ముఖ్యమైన కారణం మహాత్మా జ్యోతిబా పూలే గారు, అదే రకంగా సావిత్రిబాయి పూలే గారు. ఇక్కడ అందరికీ రాజమండ్రి
రాజమండ్రి ఎల్ఐసి తరఫున శుభాకాంక్షలు. మహాత్ముడు ఆయన పుట్టినప్పుడు, ఆయన పెరిగినప్పుడు, ఆయన ఉన్నతికి రావాలని కోరుకున్నప్పుడు సమాజంలో అసమానతలు ఉన్నాయి అని గమనించి ఈ అసమానతలు పోరాటానికి అవకాశం ఉంది అని అవగలిగినప్పుడు అభివృద్ధి ఉంది, అభివృద్ధి కొద్ది మందికి మాత్రమే చేతుల్లో ఉంది, ఇది అందరికీ పంచాలనే ఉద్దేశంతో ఆయన ఆలోచించినప్పుడు అందరికీ ఒకటే కారణం, అందరికీ అవిద్య మాత్రమే అనుకున్నాం. అంటే ఇది అందరికీ అందుబాటులో లేదు, తద్వారా అభివృద్ధి కానీ ఆకాంక్షలు కానీ అందరూ తీసుకోలేకపోతున్నారు. కాబట్టి అందరూ కూడా చదువుకోవాలంటే ఈ సమాజంలో ఆ హక్కు కల్పించాలని మొట్టమొదటిగా ప్రయత్నం చేశారు. అటువంటి వ్యక్తి ఆ దేశం మొట్టమొదటిగా ఈ దేశంలో ప్రపంచంలోని మొట్టమొదటిగా మహిళలకు విద్యను ప్రవేశపెట్టి ఆ విద్య ద్వారా సమాజ అభివృద్ధి కావాలని ఆశించిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. రాజస్థాన్ పులే రాజ్యాలను महात्मा ज्योतिबा फुले अमर रहे, महात्मा ज्योतिबा फुले अमर रहे।